హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. నువ్వుంటే నా జతగా సీరియల్లో ఇక మిథునకి వాళ్ళ నాన్నే ఇదంతా చేపించాడన్న విషయం తెలిసిపోయింది కాబట్టి ఇక తనని ఎక్కడికి పోనివ్వకుండా ఆపేసి హ్యాపీగా తన భర్తతో కలిసి ఉంటుంది అని అనుకున్న టైంలో కానీ ఎందుకో తెలియదు దేవా మాత్రం వాళ్ళ మామగారికి ఇచ్చిన మాటని బట్టి మిథునని దూరంగానే పెడుతూ వస్తున్నాడు. కానీ ఎంత దూరంగా ఉన్నప్పటికీ కూడా తనంటే ఎంత ఇష్టమో అందరికీ తెలిసింది కదా. ఇక ఈ రోజైతే సీరియల్లో చక్కగా వాళ్ళ మామయ్యలాగా అంటే దేవా వాళ్ళ నాన్నలాగా గొంతు మార్చి అతను ఎక్కడికో బయటికి వెళ్తూ ఉన్న టైంకి, ఏయ్ దేవా ఏంట్రా నువ్వు ఇంకా మారవా, అసలుకి నువ్వు మంచివాడిగా మారి కష్టపడి సంపాదించి ఆ డబ్బుల్ని తీసుకొచ్చి ఇంట్లో ఇస్తే ఎంత చక్కగా ఉంటుంది అని చెప్పి వాయిస్ మార్చి మాట్లాడుతూ ఉంటుంది. ఇంకా ఇంటిల్లిపాది చూస్తూ ఆశ్చర్యపోతూ ఉంటారనమాట. ఇక వాళ్ళ నాన్నగారు కూడా వెనకాలే వచ్చి నిలబడి ఉంటారు. బట్ దాన్ని ఎవరు చూడరు అనమాట. మిథున మాత్రం వాళ్ళ నాన్నగారు లాగే మాట్లాడుతూ ఉంటుంది. ఇక దేవా వచ్చి, నువ్వు పో పక్కకి అంటే, లే దేవా ఏంట్రా నువ్వు నాన్నగారిని ఎదిరిస్తున్నావా, నువ్వు కష్టపడితే ఎంత బాగుంటుందో తెలుసా, ఈ రౌడీయిజం వల్ల తెచ్చే డబ్బుల్ని ఈ ఇంట్లో ఎవరూ ముట్టరు, నువ్వు కష్టపడి మంచి పేరు సంపాదించుకొని మంచిగా జీవించాలి అని చెప్పి చెప్తూ ఉంటే, నిన్ను అని చెప్పి కొట్టబోతున్న టైంలో ఇక వాళ్ళ నాన్నని చూసి ఆగిపోతాడు. ఇక వాళ్ళ నాన్నగారు అంటారు, ఇప్పటికైనా మారురా, నేను కూడా నిన్ను అలాగే మంచివాడిగా చూడాలనుకుంటున్నాను, నా మాట ఎట్లో వినలేదు, నీ భార్య కూడా అదే చెప్తుంది కదా, ఎక్కడైనా తండ్రి మాట వినకపోయినా పర్వాలేదు కానీ భార్య మాటైనా విని నువ్వు మంచి దారిలో నడుస్తావని నేను ఆశిస్తున్నాను, మంచిగా జీవించాలని ఆశిస్తున్నాను అని చెప్పగానే, సరే ఫస్ట్ ఈయన వెళ్ళిపోయిన తర్వాత దీని సంగతి చెప్తాను అని చెప్పి కళ్ళతో సైక్ చేస్తుంటే, నువ్వు పెద్ద చెప్పావులే అని చెప్పేసి మిథున కూడా అంటూ ఉంటుంది కళ్ళతోనే. ఇక ఇలా అయిపోయిన తర్వాత వాళ్ళ అమ్మ వచ్చేసి రేషన్కి వెళ్ళు అని చెప్పేసి, ఎలాగైనా వెళ్ళి రేషన్ తీసుకురారా, మనకు రేషన్ ఇస్తారు కదా, అక్కడికి వెళ్ళి రేషన్ తీసుకురా అని చెప్పేసి ఒక బ్యాగ్ ఇస్తుంది. ఇక మిథునని కూడా తీసుకోపో అని చెప్పగానే, ఇక పెళ్ళికి వెళ్తా పిల్లిని సంకలో వెళ్ళినట్టు పెట్టుకున్నట్టు దీన్ని ఎందుకు తీసుకోబోవాలి, నేను వెళ్ళి రేషన్ తీసుకొని వస్తానులే అని చెప్పి పోతూ ఉంటాడు. నీకేం తెలుసురా రేషన్ అసలుకి ఏమి ఇస్తారు, ఏం పప్పులు ఉంటాయి నీకేమైనా తెలుసా, మిథునని తీసుకోబో, మంచి పప్పుల్ని వాటిని ఏరి తీసుకొని వస్తుంది కదా అని చెప్పేసి మీ ఇద్దరు కలిసి వెళ్ళండి అని చెప్పి చెప్పగానే, ఇక వావ్ అని చెప్పి ఇక మిథునకైతే సంతోషం. ఎందుకంటే దేవాతో పాటు కలిసి వెళ్ళడం తనకి ఎంత ఇష్టమో అందరికీ తెలిసిందే కదా. ఇక తనతో పాటు ప్రయాణం అనగానే ఎక్కడికైనా వెళ్ళేదానికి రెడీగా ఉంటుంది. ఇక వాళ్ళ అత్తయ్యమ్మ మావయ్య వీళ్ళిద్దరు ఎంత బాగున్నారు, చూడముచ్చటైన జంట వీళ్ళు అంటూ ఉండగానే, ఇక పక్క నుంచి సూర్యకాంతం వచ్చేసి, వాళ్ళు చూడముచ్చటైన జంట అంటే మేమేంటి చెత్త జంట అన్నట్టుగా అంటూ ఉంటుంది. ఇలాగా కొనసాగిపోతుంది. ఇక మిథున అండ్ దేవా ఇద్దరు హ్యాపీగా ప్రయాణంలో అలాగా బండిలో వెళ్తూ వీళ్ళిద్దరి కొన్ని సీన్ సెట్లు జరుగుతూ ఉంటాయి. ఇక దీంట్లోనే రంగా అలాగే సూర్యకాంతం ఉన్నారు కదా, వీళ్ళవి కొన్ని ఫన్నీ థింగ్స్ అయితే జరుగుతూ ఉంటాయి. ఇంకా ఇంట్లో ఉన్నటువంటి బట్టలన్నీ ఉతికి ఇద్దరు కష్టపడిపోయారని చెప్పేసి వచ్చి ఫ్యాన్ వేసుకొని పడుకుందాం అనుకునే టైంకి అక్కడ కరెంట్ కూడా ఉండదు. ఈ ఇంట్లో ఫ్యాన్ ఉండదు, ఉండదు, కరెంట్ ఉండదు అని చెప్పేసి సూర్యకాంతం మాట్లాడుతుంటుంది. సూర్యకాంతం ఫ్యాన్ లేకపోతే ఏంటే, నేను నీకు విసురుతానని చెప్పి విసురుతూ ఉంటగానే, మా అన్నయ్య పని బెస్ట్గా ఉంది, అసలుకి హ్యాపీగా బయటికి వెళ్ళి ఉద్యోగం సంపాదిస్తుంటే మనం ఇంట్లో ఉండి ఇంత కష్టపడాల్సి వస్తుంది అంటే, ఆయన సంపాదించేది ఏముందిలే, ఆ కుక్క కూడా బయట ఉండి ఎంత సంపాదిస్తుందో ఆయన సంపాదించే సంపాదన కూడా అట్లాంటిదే, ఇక త్రిపుర వాళ్ళు ఆయన ఏం చేస్తారో అని మాట్లాడుతూ ఉండగానే, ఇక రంగా ఏదో కోపం వచ్చినట్టు నటించి వీళ్ళిద్దరు ఫైటింగ్ కొద్దిసేపు జరిగితే తీరా చూస్తే, నేను నిన్ను కాదే కొట్టాలనుకున్నది, నీ మీద తిరుగుతున్న చీమను చంపాలనుకుంటున్నాను అని చెప్పేసి ఏదో ఒక స్టోరీని చిన్నగా అల్లుతారు అక్కడ. ఇక దాంతో సూర్యకాంతం అయితే, ఎలాగైనా మనం మాత్రం బాగా డబ్బులు సంపాదించాలండి, మనం కూడా పెద్ద ఉద్యోగంలో చేరాలి, మీ అన్న ఉద్యోగంలో చేరాడు కదా, మనం కూడా పెద్ద ఉద్యోగంలో చేరాలి అని చెప్పి చెప్తూ ఉంటే, ఎందుకే మనకు రియల్ ఎస్టేట్లో బాగానే డబ్బులు వస్తున్నాయి కదా, బాగానే నొక్కేస్తున్నాం కదా, ఇంకా వేరే ఉద్యోగాలు ఎందుకు అంటే, లేదు మనం ఇంకా బాగా డబ్బులు సంపాదించాలండి, అది కూడా కాక ఎలాగైనా ఈ మిథున దేవాల్ని ఎలాగా కలవనీయకుండా చెయ్యాలి, అది కూడా కాక వీడిగా ఈయన కానీ దేవా కానీ ఈమె నా భార్య అని చెప్పిందంటే మాత్రం అసలుకి ఇంకా కష్టమైపోతుంది, వీళ్ళు ఇలాగే కలవకుండా అట్లాగే ఉండాలి, ఈ ఇల్లు కానీ 3 ముక్కలు కానీ అయిపోయిందంటే మన భాగానికి అసలుకి ఏమీ రాకుండా పోతుంది అని ఏదేదో ప్లాన్లు వేస్తూనే ఉంటుంది కదా, బుర్రలో ఏదో ఒక చెత్త ఐడియాలు తిరుగుతూనే ఉంటాయి. కాబట్టి అవన్నీ రంగాకి చెప్తూ ఉంటే ఆ రంగా కూడా తలూపుతూ ఉంటాడు. ఇదిగో దేవతలాగా కూర్చొని ఉంటే వరాలు తీసుకున్న ఆయనలాగా
ఇతను కాళ్ళ మీద కూర్చొని సరే మాత మీరు చెప్పిందే చేస్తాను, ఇంకా బాగా డబ్బులు సంపాదించడానికి ఉపాయాలు ఆలోచిస్తాను అని చెప్పి చెప్తూ ఉంటాడు. ఇదంతా ఇలా జరుగుతున్న టైంలో ఇక దేవా అండ్ మిథున ఇద్దరు బైక్లో వెళ్తూ ఇక తన మీద చేయి వేస్తూ అంటే భుజం మీద చేయి వేస్తుంది. ఏంటి భుజం మీద చెయ్యి వేసావు, తీసేసేయి అని చెప్పి అంటూ ఉంటాడు. అదేంటి నా భర్త మీద నేనెందుకు వేసుకోకూడదని చెప్పి సరే అని చెప్పి కుడి చేయి తీసేసి ఎడం చేయేస్తుంది. అదేంటి ఇప్పుడే కదా చెప్పాను చేయి తీసేసేమనంటే నువ్వు కుడి చేతిని చెప్పలేదు కదా ఎడం చేతిని కదా చెప్పావు అని చెప్పి చెప్తూ ఉంటుంది. రెండు చేతులు తీసేసేయి, సరే ఈ చేయి కూడా తీసేసే అంటాడు. ఈసారి కాసేపు ఉంటే రెండు చేతులు వేస్తుంది అనమాట. తనని గట్టిగా హక్ చేసుకొని ఉంటుంది. ఏంటి ఇదంతా రోడ్డు మీద నువ్వు తీసేసే, అసలు రెండు చేతులు తీసేసే అంటుంటే నా భర్త నా ఇష్టం, నా భర్త మీద ఏమైనా చేశానని చెప్పి తనని గట్టిగా పట్టుకొని అలా వెళ్తూ ఉంటే ఇక దేవా కూడా చాలా ఇష్టంగానే ఉంటుంది, కానీ కష్టంగా చెప్తూ ఉంటాడు తీయని. అయినా కానీ మిథున అయితే అస్సలు ఊరుకోదనమాట. వీళ్ళిద్దరూ హ్యాపీగా అలాగా ఓ మంచి సాంగ్ వేసుకొని అలా వెళ్తూ ఉంటారనమాట. ఇక దేవా కూడా ముసి నవ్వులు నవ్వుకుంటూ ఉంటాడు. మిథునకైతే ఇంకా హ్యాపీ, అసలుకి ఇన్ని రోజుల తర్వాత మంచి మూమెంట్ దొరికింది కదా పాపం తన భర్తతో గడిపేది. అందుకని చెప్పి అంటే ఇన్ని రోజులుగా తన మనసులో ఏదో ఉంది అనుకుంటూ తను కూడా బాధపడుతూ ఉండేది కాబట్టి ఇప్పుడు ఆ బాధ తీరింది కాబట్టి వీళ్ళిద్దరు కొద్దిగా హ్యాపీగానే ఉంటారు. కానీ ఇంతలోనే భాను అయితే వీళ్ళిద్దరిని చూసేస్తుంది. ఏంటి పట్టపగలే వీళ్ళిద్దరూ ఇంత చక్కగా రొమాన్స్ చేసుకుంటూ ఒకరి మీద ఒకరు ఇట్లా చేతులు వేసుకుంటూ పోతున్నారని చెప్పేసి ఎలాగైనా వీళ్ళని విడగొట్టాలని చెప్పి ఆటో వేసుకొని వాళ్ళకి అడ్డంగా వచ్చేస్తుంది. ఇక వచ్చి కానీ ఏంటి రోడ్డుకి అడ్డంగా వచ్చామంటే మీరు ఏంటి రొమాన్స్ చేస్తూ రోడ్డు మీద పోతున్నారంటే మేమిద్దరం భార్యాభర్తలం కదా అందుకే ఇట్లాగా ఉన్నాము అని చెప్పేసి మిథున చెప్తుంది. భార్యాభర్తలు అయితే మాత్రం ఇంత పబ్లిక్గా చీ అని అంటే మీ బావ అంటే నీకు దేవా గురించి అసలు తెలుసా? దేవా ఎప్పుడు కూడా లోపల మాత్రం అట్ట అంటుంటాడు ఇంట్లో అందరి ముందు, కానీ చేయాల్సిన పనులు అన్నీ చేస్తుంటాడంటే ఏంటి కోతలన్నీ కోస్తున్నావు అని చెప్పి దేవా చెప్తూ ఉంటే ఇక భాను దగ్గర మిథున అయితే ఆడుకుంటుంది చూడు దేవాని. అసలు నేను చేతులు వేయనని చెప్పాను, మీ బావే చేతులు వేయి అని చెప్పాడు కాబట్టి నేను అలా వేశాను అంటే నేను ఎప్పుడు చెప్పానంటే నువ్వు చెప్పావు కదా అందుకే, లేకపోతే ఒక అమ్మాయిగా నేను అసలు చేతులు వేస్తానా, ఎంత అసహ్యంగా ఉంటుంది, కానీ తను వేయమన్నాడని చెప్పి వేశాను అని చెప్పి ఇలా ఆట పట్టిస్తూ ఉంటే చాలా ముచ్చటగా ఉంటుంది. ఇక భాను అయితే నా ముందేవో ఏదో పెద్ద శివుడిలాగా అమ్మాయిలనే చూడనటువంటి వాడిలాగా నిష్టగా ఉండేవాడివి, ఈ మిథున వచ్చేసరికి నువ్వు చాలా మారిపోయావు దేవా అని చెప్పి నచ్చుకుంటూ ఉంటుంది. ఇక మిథున అయితే మనం సరుకులకు వెళ్ళాలి పదండి మనం వెళ్ళిపోదామని చెప్పేసి తనని తీసుకుని వెళ్ళిపోతుంది. ఇక ఇదంతా ఇలా జరుగుతూ ఉంటుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి సరుకుల దగ్గరికి అయితే వెళ్ళిపోతారు, రేషన్ దగ్గరికి. ఇక రేషన్ దగ్గరికి వెళ్ళేసరికి ఏంటి మీద నువ్వు అసలు మరీ ఇంత ఘోరంగా తయారవుతున్నావు, ప్రతి దగ్గర గొడవ పెట్టుకొని నా మీద అబద్ధాలు చెప్తున్నావు అంటే నువ్వు నా భర్తవు కదా మొగుడ్స్ అందుకే ఇలా చేస్తున్నాను, నువ్వు అంటే నాకు చాలా ఇష్టం కదా అని ఇలా చెప్తూ ఉంటుంది. సరే అని చెప్పేసి ఆ రేషన్ దగ్గరికి వెళ్ళేసరికి అందరూ నమస్కారం పెడుతుంటారు దేవాకి. ఇక ఈమెకే నమస్కారం పెడుతున్నట్టు అందరికీ ఈమె నమస్కారం పెడుతుంటే వాళ్ళు పెట్టింది నాకే, నువ్వేంటి నమస్కారం పెడుతుంటే నమస్కారానికి ప్రతి నమస్కారం సంస్కారం అందుకే నేను పెడుతున్నానంటే వాళ్ళు నన్ను చూసి పెడుతున్నారంటే నువ్వు పెద్ద రౌడీవని నీకు పెడుతున్నారులే, నీ భారీగా నేను కూడా ఆ యొక్క హక్కును పొందుకోవాలి కదా అందుకే నేను పెడుతున్నాను అని చెప్పి వీళ్ళిద్దరు వాదించుకుంటూ ఉంటారు. తర్వాత సరుకులకైతే మిథునని పంపించేసి ఇతనికి ఫోన్ వచ్చిందని చెప్పి మాట్లాడుతూ ఉండగానే ఇక సరుకులన్నీ ఇచ్చేసి కొద్దిమందికి ఇంకా వెళ్ళిపోండి రేపిస్తానని చెప్పి అతను చెప్పగానే ఒక ముసలావిడ వచ్చి బాబు నేను చాలా దూరం నుంచి వచ్చాను నాకు మాత్రం ఇవ్వయ్యా అని చెప్పి బ్రతిమలాడుతూ ఉంటే ఇచ్చే అతను పోమ్మా ఇప్పటికే లేట్ అయిపోయింది, నువ్వు కావాలంటే ముందుగా రావాలి కానీ నీలాంటి ఇంక ఇప్పుడు ఇవ్వను నేను సరుకులు మీరు వెళ్ళిపోండి అని చెప్పగానే ఇక మిథున కోపం వచ్చి అతని దగ్గరికి వచ్చి నీకు బుద్ధుందా లేదా, ఆమె పెద్ద ఆవిడ నీ తల్లి వయసు ఉంటుంది కదా, ఆమె బ్రతిమలాడుతుంటే ఏంటి ఆమెను అలా మాట్లాడుతున్నావు, ఆమెకి సరుకులు ఇవ్వు అని చెప్తే నువ్వెవరు అమ్మా అని చెప్పేసి ఆ మిథునని తిడుతూ ఉన్న టైంలో పక్కన వాళ్ళు ఇతను ఈమె దేవా భార్య అని చెప్పగానే అతను అమ్మో వదిన గారు మీరు దేవా భార్య ఇదిగోండి సరుకులన్నీ ఇచ్చేస్తున్నా అని చెప్పి అన్ని సరుకుల్ని ఇచ్చేస్తాడనమాట. అప్పుడు మిథున అనుకుంటూ ఉంటుంది మనసులో అబ్బో దేవా రౌడీ కాబట్టి ఇంత వీళ్ళు వాల్యూ ఇచ్చి భయంతో అయినా కానీ ఈ పనులన్నీ జరిగిపోయాయి అని చెప్పేసి తనైతే చాలా హ్యాపీగా ఉంటుంది. ఇంకా అందరికీ సరుకులు ఇచ్చేసి పంపించేస్తారు. అప్పుడు బయటికి రాగానే ఆ పెద్ద ఆవిడ మిథునని దీవిస్తుంది, అమ్మ మంచి పని చేసావు, నువ్వు ఎప్పుడు హ్యాపీగా ఉండాలి సంతోషంగా ఉండాలమ్మా అని చెప్పి నువ్వు చాలా మంచి పని చేసావు అని చెప్పగానే ఇక దేవా వచ్చి ఏమంత మంచి పని చేసావు, ఆవిడ ఎందుకు నిన్ను ఆశీర్వదిస్తుందంటే అక్కడ గొడవ జరిగిందిలే నీ పేరు చెప్పగానే అతను సరుకులన్నీ ఇచ్చేసాడంటే చూసావా నాకు ఎంత గౌరవం ఉందంటే నువ్వు రౌడీ కాబట్టి గౌరవం ఉందని చెప్పి చెప్తుంది. ఇలా సరదాగా జరిగిపోతూ ఉంటుంది. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే
లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.